నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం పద్యరత్నాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. అర్థాలు. మొదటిది పరిణతి, మార్పు. రెండవది కోవిదుడు, విద్వాంసుడు. మూడవది బుద్ధులు, పండితులు. నాలుగవది పరమధర్మము, గొప్ప ధర్మము. ఐదవది ఉపకర్త, ఉపకారం చేసేవాడు. వచనాలు, ఏకవచనం, బహువచనం. మొదటిది యుగం, యుగాలు. రెండవది పాపం, పాపాలు. మూడవది పథము, పథములు. నాలుగవది నీతిమంతుడు, నీతిమంతులు. ఐదవది వైద్యుడు, వైద్యులు. వ్యతిరేక పదాలు. మొదటిది ప్రశ్న, జవాబు. రెండవది జ్ఞానము, అజ్ఞానము. మూడవది మిత్రుడు, శత్రువు. నాలుగవది వివేకులు, అవివేకులు. ఐదవది సత్యం, అసత్యం. ఆరవది ప్రియము, అప్రియము. ఖాళీలు. మొదటిది డాష్ నుండి పుట్టు, పరిణతి, జ్ఞానము. ప్రశ్న. రెండవది నిజము మీద డాష్ నిలబడియుండును, భూమి. మూడవది జగతి నుపకర్తలకు నిధి డాష్ గుణము, సహజ. నాలుగవది చదివిన సదసద్వివేక డాష్ కలుగున్, చతురత. ఐదవది పొసగ డాష్ చేసి పొమ్మనుట చాలు, మేలు. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం? జవాబు, మనం ప్రశ్నలు వేయడం వలన లోకజ్ఞానం వృద్ధి చెందుతుంది, సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది, ప్రగతి సాధించబడుతుంది. రెండో ప్రశ్న, ఒక గ్రామంలో ఎవరెవరు ఉండటం అవసరమని పద్యంలో చెప్పారు? జవాబు, ఒక గ్రామంలో అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉండటం అవసరమని పద్యంలో చెప్పారు. మూడవ ప్రశ్న, ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ గుణాలు ఉంటాయి? జవాబు, ఉపకారం చేసేవారికి స్వార్థం, లాభాపేక్ష లేకుండుట, అహంకారం లేకుండుట వంటి సహజ గుణాలు ఉంటాయి. నాలుగో ప్రశ్న, శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి? జవాబు, శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయకుండా తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపించాలి. ఐదో ప్రశ్న, చదువు లేకపోతే ఏమవుతుంది? జవాబు, చదువు లేకపోతే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం ఉండదు, లోకజ్ఞానం పెరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.